కల్చర్ మీడియా. ఫస్ట్ కల్చర్ మీడియా అంటే ఏమిటి అంటే బ్యాక్టీరియాకు కావలసిన న్యూట్రియంట్స్ని మీన్స్ ఫుడ్, టెంపరేచర్ని అంటే ఎంత టెంపరేచర్లో ఆ బ్యాక్టీరియా పెరుగుతుందో ఆ టెంపరేచర్ని అందించాలి. ఇలా ఆ బ్యాక్టీరియాని గ్రో అయ్యేలా చూస్తాం. ఈ ప్రక్రియనే కల్చర్ మీడియా అంటారు. ఈ ప్రక్రియను ఎక్కువగా మెడికల్ మైక్రోబయాలజీ ల్యాబ్లో యూజ్ చేస్తారు. ఇంకా ఫార్మా కంపెనీలో కూడా యూజ్ చేస్తారు. మెడికల్ మైక్రోబయాలజీలో అయితే ఒక డిసీజ్ ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చింది అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ఫార్మా కంపెనీలో వారు యూజ్ చేసే ప్రోడక్ట్లో బ్యాక్టీరియా ఉందా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. కల్చర్ మీడియాలో మనం వాటర్, పెప్టోన్, ఎలక్ట్రోలైట్స్, మీట్ ఎక్స్ట్రాక్ట్, బ్లడ్ అగర్ని యూజ్ చేస్తాం. ఫిజికల్గా కల్చర్ మీడియా 3 టైప్స్: లిక్విడ్ మీడియా, సెమీ సాలిడ్ మీడియా, సాలిడ్ మీడియా. లిక్విడ్ మీడియా అంటే ఒక లిక్విడ్లో న్యూట్రియంట్స్ యాడ్ చేసి బ్యాక్టీరియాని గ్రో చేస్తాం. సెమీ సాలిడ్ అంటే సాలిడ్కి లిక్విడ్కి మధ్యలో ఉంటుంది, ఇందులో కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి. సాలిడ్ మీడియా ఇది గట్టిగా ఉంటుంది. ఇంకా చూసుకుంటే ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో అయితే 2 టైప్స్లో ఉంటాయి: ఏరోబిక్, ఎనరోబిక్. ఏరోబిక్లో అయితే ఆక్సిజన్ ప్రెజెన్స్ అయి ఉంటుంది, ఇలా బ్యాక్టీరియాని గ్రో చేస్తారు. ఎనరోబిక్లో అయితే ఆక్సిజన్ లేకుండా కొన్ని బ్యాక్టీరియాని గ్రో చేస్తారు. బేస్డ్ ఆన్ న్యూట్రియంట్స్ ఫ్యాక్టర్లో అయితే 3 టైప్స్లో ఉంటాయి: 1 సింపుల్ మీడియా, 2 సింథటిక్ మీడియా, 3 స్పెషల్ మీడియాగా డివైడ్ అయి ఉంటాయి. ఇందులో ఫస్ట్ సింపుల్ మీడియా అంటే ఏంటో చూద్దాం. సింపుల్ మీడియాలో పెప్టోన్ వాటర్ని మరియు మీట్ ఎక్స్ట్రాక్ట్ని 1% యాడ్ చేసి ఉంచుతారు. ఎగ్జాంపుల్ న్యూట్రియంట్ బ్రాత్. ఈ న్యూట్రియంట్ బ్రాత్కి గ్లూకోజ్ యాడ్ చేసినట్లయితే దీనిని గ్లూకోజ్ బ్రాత్ అంటారు. ఒకవేళ గ్లూకోజ్ కాకుండా 2-3% అగర్ యాడ్ చేసినట్లయితే దానిని న్యూట్రియంట్ అగర్ అని అంటారు. రెండవది సింథటిక్ మీడియా. ఇది స్వచ్ఛమైన రసాయన పదార్థాల నుండి ఉత్పత్తి చేయబడుతుంది. ఉదాహరణకు గ్లూకోజ్ ఆర్ గ్లిజరాల్ అండ్ SCDA-18. స్పెషల్ మీడియాలో 6 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి: 1 ఎన్రిచ్డ్ మీడియా, 2 ఎన్రిచ్మెంట్ మీడియా, 3 సెలెక్టివ్ మీడియా, 4 డిఫరెన్షియల్ మీడియా, 5 ఇండికేటర్ మీడియా, 6 ట్రాన్స్పోర్ట్ మీడియా. ముందుగా ఎన్రిచ్డ్ మీడియాని చూసుకున్నట్టయితే బ్యాసిల్ మీడియాకి బ్లడ్ కానీ, సీరం కానీ, ఎగ్ కానీ ఆర్ ఏదైనా న్యూట్రియంట్స్ యాడ్ చేసినట్లయితే దానిని ఎన్రిచ్డ్ మీడియా అంటారు. ఉదాహరణకి బ్లడ్ అగర్. 2 ఎన్రిచ్మెంట్ మీడియాను చూసుకున్నట్టయితే ఇది ఒక లిక్విడ్ మీడియా. ఇది ఎక్కువ న్యూట్రియంట్స్ కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియా గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దానివలన మనకు బ్యాక్టీరియా ఎంత అవసరమో అంత మొత్తంలోనే లభిస్తుంది. దీనిని ఎన్రిచ్మెంట్ మీడియా అంటారు. ఉదాహరణకు ఆల్కలిన్ పెప్టోన్ వాటర్. 3వది సెలెక్టివ్ మీడియా. ఇది ఒక సాలిడ్ మీడియా. నీవు ఏ బ్యాక్టీరియా అయితే గ్రో చేయాలి అనుకుంటున్నావో ఆ బ్యాక్టీరియాని ఆ ప్లేట్ మీద స్ట్రీక్ చేసి ఐసోలేట్ చేస్తాము. అప్పుడు నీవు అనుకున్న బ్యాక్టీరియా గ్రో అవుతుంది. ఉదాహరణకు MCA మెకాంకీ అగర్ ఈకోలై కోసం, MSA మానిటాల్ సాల్ట్ అగర్ స్టాప్ ఆరియస్ కోసం. 4వది డిఫరెన్షియల్ మీడియా. ఇది కొన్ని న్యూట్రియంట్స్ కలిగి ఉంటుంది. దీని యూజ్ ఏంటి అంటే ఇందులో పెరిగే బ్యాక్టీరియా క్యారెక్టర్ బట్టి ఏ బ్యాక్టీరియా అని డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకి బ్లడ్ అగర్. 5వది ఇండికేటర్ మీడియా. ఇందులో బ్యాక్టీరియా గ్రో అయినప్పుడు దాని కలర్ చేంజ్ అవుతుంది. ఉదాహరణకి MCA. 6వది ట్రాన్స్పోర్ట్ మీడియా. ఈ మీడియాలో డెలికేట్ ఆర్గానిజమ్స్లో యూజ్ చేస్తాం. ఉదాహరణకి గోనోకొక్కై. కొన్ని ట్రాన్స్పోర్ట్ మీడియాలో బ్యాక్టీరియా గ్రో అయినప్పుడు ఆక్సిజన్ లేకుండా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Until then, keep smiling. Meet you soon. Signing off. Bye.